హాయ్ గాయ్స్, లెట్స్ మేక్ ఆనియన్ పకోడీ. రెసిపీలోకి వెళ్ళిపోదామా రండి. సో ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. ఇట్లా సర్చ్ చూద్దాము, మీకోసం ట్రై చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిపీ నేను ముందే కలిపి పెట్టుకున్నా. రెసిపీలోకి వెళ్ళిపోతే అది 3 పెద్ద ఉల్లిపాయలు బాగా మీరు కట్ చేసుకోవాలి. కొంచెం లార్జ్గా ఉండాలి, చిన్నగా ఉండాలి. అలాగే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని రింగ్ షేప్ లాగా. ఇంకా 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక అది కూడా బిగ్ స్పూన్. ఇంకా 2 స్పూన్స్ ఆఫ్ మైదా పిండి. మైదా లేకపోతే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. నేను గోధుమ పిండి వేసుకున్నా, మైదా అయిపోయిందని. దాని తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకొని మిక్స్ చేయాలి. కొంచెం లైట్గా సాల్ట్ వేసి కలుపుకోవాలన్నమాట. బాగా ఇలా కలుపుకోవాలన్నమాట మీరు కూడా. ఎందుకంటే సాల్ట్ వేసినాం అనుకో మీకు వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఇంకా దాంట్లోని వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో నాకైతే కొంచెం ఇంకా సాల్ట్ వేసినా కూడా రాలేదు కాబట్టి జస్ట్ కొంచెం చేతిలో ఇట్లా కొంచెం వేసుకొని వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తుంది అంతా జస్ట్ ఇట్లా వేసి కలుపుకోవాలి. లైట్గా కలుపుకున్నాక ఇలా వచ్చింది నాకు. ఇలా వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ ముందే హీట్ చేసుకున్నా నేను, మీరు కూడా హీట్ చేసుకోండి. ఇలా బాగా ఆయిల్ హీట్ అయినాక పకోడీ ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే వేసుకోవాలన్నమాట. మెల్లగా వేసుకోవాలా. ఆయిల్ అంటే నాకు భయం, ఎందుకంటే నాకు వేసేటప్పుడు దగ్గర నుంచి చిట్లుతుంది అనమాట. లైట్గా పై నుంచి వేస్తున్నాను నేను. కెమెరా పట్టుకొని ఉంటే ఇంకా కెమెరా మీద పడుతుంది, నా చేయి మీద పడుతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వేయాలి. సో ఇలా బాగా వేయాలా. వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ట్రై చేయండి, ఎందుకంటే న్యూ వాళ్ళైతే కొంచెం ఎలా వేయాలో తెలియదు కాబట్టి. ఇంకా పకోడీ కూడా బాగా వేసేకి రావాలి. సో ఇలా బాగా వేసుకోవాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మరి గోల్డెన్ కలర్ వచ్చినప్పుడే తీసేస్తే అప్పుడేం పెద్ద టేస్ట్ ఉండదు, కాలినట్టు. బాగా కాలనియాలి. నేను ఇట్లా ప్లేట్లో వేసుకుంటున్నాను, ఒక బౌల్లోకి. సో టేస్ట్ సూపర్ ఉండి ట్రై చేయండి డెఫినెట్లీ.